చేసినటువంటి చిన్నపిల్లలకి పెద్దలకు మహిళా మనులు అందరూ కూడా మంచి కోలాటం కార్యక్రమం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మనం నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోతున్నటువంటి ఈ తరుణంలో మన పిల్లలకు కనీసం కొంతైనా ఈ విధంగా మనం నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు. వారు చేస్తున్నటువంటి ఈ యొక్క యజ్ఞం ఇది మనము ఇంకా చాలా ఎక్కువగా పెంచాలి. మన యొక్క సాంస్కృతి సంప్రదాయాలు మనకు ఎంతో వెన్నుపట్టు. ఇక్కడ ఉట్టి కొట్టారు వీళ్ళు పిల్లలు. ఈ ఉట్టి కొట్టే కార్యక్రమంలో పిల్లలకి స్పోర్టివ్నెస్, ఆటలు, ఎక్సర్సైజ్ ఎలా అంటే నీ కెపాసిటీ ఎంత ఉంది, నువ్వు ఎంతవరకు ఎదగలుగుతున్నావు, నువ్వు ఎంత ఫిజికల్గా లేవగలుగుతున్నావు, ఇవన్నీ కూడా నేర్పించేటటువంటి ఈ కార్యక్రమం ఇది. సంస్కృతి సాంప్రదాయాల్లో మనం చేసే ప్రతి పనిలో కూడా మన పెద్దలు ఎందుకు ఈ కార్యక్రమాలు నిర్వహించారంటే వాటిలో చాలా సైన్స్, టెక్నాలజీ ఇమిడి ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలు ఆటపాటలు ప్రతిదీ కూడా మానసిక ఉల్లాసానికి, వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదం చేస్తాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఎక్కువ జరగాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గుడి కమిటీ వారికి, అలాగే మా యొక్క కోఆపరేటివ్ సొసైటీ వారికి మరియు అందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.